విజయవాడలోని బెంజ్ సర్కిల్ ఎన్సీపీ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. కరెంటు షాక్ తగిలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మృతులు సలాది ప్రసాద్, వెంకట హేమవాణి, తరవలి ముత్యావల్లిగా పోలీసులు గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సంఘటనా స్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు విజయవాడ నుంచి. రాజ్ కుమార్, ఏదైతే ఎన్సీపీ కాలనీలో కరెంట్ షాక్ తగిలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందినట్టు తెలుస్తోంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? చందు, ముఖ్యంగా ఏదైతే విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలో ఏదైతే ఈ ఘటన ఏదైతే జరిగిందో, కరెంట్ షాక్ తగిలి ముగ్గురు మృతి చెందినట్లుగా కూడా తెలుస్తా ఉంది. ఏదైతే దీనికి సంబంధించి కూడా అటు కుటుంబ సభ్యులందరూ కూడా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ఉదయం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ముగ్గురు చనిపోయారు. ఈ వివరాలు కనుక చూసుకున్నట్టే అదేవిధంగా సలాది ప్రసాద్, అదేవిధంగా తరవలి ముచ్చవల్లి, సలాది వెంకట హేమవాణి వీరు మృతి చెందినట్లు కూడా తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో అదేవిధంగా ఏదైతే ఈ తూర్పు నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చాలా క్రియాశీలకంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా గమనించారు. ఎందుకంటే ఈ తూర్పు నియోజకవర్గంలోనే ఎప్పుడు చాలా సెన్సిటివ్ ఏరియాగా ఉంటుంది. ఇలాంటి షార్ట్ సర్క్యూట్లు అదేవిధంగా కొండ చర్యలు ఉండేటువంటి ప్రాంతం కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అందరినీ కూడా అప్రమత్తం చేస్తూ ఉంటారు. కానీ ఇలాంటి ఘటనలు జరగడం పట్ల ఆయన ఎంతో ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో ఈ ఘటన పైన అటు దాదాపుగా 9 గంటలకు సమయంలో ఈ ఘటన జరిగిందని స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి చూడాలి ఈ ఘటన పైన ఏదైనా ప్రభుత్వం ఏదైనా స్పందించబోయి ఆర్థిక సాయం ఏదైనా అందించుందా, కుటుంబాన్ని ఆదుకోవాలని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పటికీ స్థానిక ఎమ్మెల్యే కూడా ఒక భరోసా ఇచ్చారు. కాబట్టి ప్రభుత్వం నుంచి ఏదైనా కుటుంబానికి లబ్ధి చేకూరేటువంటి విధంగా కూడా చేస్తానని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. రైట్ రాజ్ కుమార్,